Hello everyone, welcome to AMR Groups. So last series lo manamu verbs complete chesam kada. Ee verbs 3 types complete chesamu. So ippudu manam migilina types complete cheddaamu. So verbs lo regular and irregular verbs anedi ayipoyayi. Ippudu next we'll go for the transitive and intransitive verbs. Okay. సో ఫస్ట్ ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి? ఓకే, సో మనం ఫస్ట్ సెషన్లో ఏమనుకున్నాము, he is swimming in the river. సో ఇక్కడ he is swimming in the river లో he అనేది సబ్జెక్ట్, ఇక్కడ స్విమ్మింగ్ అనేది వర్బ్. ఇక్కడ ఇన్ ద రివర్ మనం ఎక్కడ స్విమ్ చేస్తున్నామో చెప్తున్నాము, ఇది ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో మనకి వర్బ్కి ఆబ్జెక్ట్ అనేది ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు ఉన్నాయి అంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. ఇది సబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇదే సెంటెన్స్ he is స్విమ్మింగ్. సో ఇక్కడ చూసుకున్న అయితే హీ అనేది ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్. స్విమ్మింగ్ అనేది వర్బ్ కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సో ఎప్పుడైతే ఏదైనా ఒక సెంటెన్స్కి మనకి ఆబ్జెక్ట్ అవసరం ఉండదో దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటాము. ఓకే, ట్రాన్సిటివ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఇంట్రాన్సిటివ్ అంటే సబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్లో ఆబ్జెక్ట్ ఉండదు, దాన్నే ఇంట్రాన్సిటివ్ అండ్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. సో జనరల్గా డెఫినేషన్స్ చూస్తే ట్రాన్సిటివ్ వర్బ్స్, సో ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ మీన్స్ ఎ వర్బ్ దట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్. ఓకే, ఇందాక చూసాం కదా, హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. ఇన్ ద రివర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ స్విమ్మింగ్. ఓకే, ఇంట్రాన్సిటివ్ వర్బ్ చూడండి అదేవిధంగా, ఇట్ మీన్స్ ఎ వర్బ్ దట్ డస్ నాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్. హీ స్విమ్మింగ్, అక్కడ ఏం ఆబ్జెక్ట్ లేదు కదా, అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద యాక్షన్ పాసెస్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్. చూసారు కదా, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ఆ యాక్షన్ అనేది పాస్ అవుతుంది. హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్, హీ ఎక్కడ స్విమ్ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆబ్జెక్ట్ రివర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలా అన్నమాట. సో ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ద యాక్షన్ డస్ నాట్ పాస్ ఆన్ టు ద ఆబ్జెక్ట్, ఎందుకంటే అక్కడ ఆబ్జెక్టే ఉండదు కాబట్టి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా విల్ గెట్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. సో రెండు కంపేర్ చేసినట్టే చూద్దాము. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, వీ నీడ్ టు హ్యావ్ ఆబ్జెక్ట్, ఇక్కడ నో ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్లో చూడండి, షీ రైట్స్ ఎ లెటర్. ఓకే, షీ రైట్స్ ఎ లెటర్, ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్. తను ఏం రాస్తుంది, లెటర్ రాస్తుంది, రాసేది ఏంటి, లెటర్ కాబట్టి అది ఆబ్జెక్ట్. ఇక్కడ అదే చూడండి, ఇంట్రాన్సిటివ్లో షీ రైట్స్ ఎవ్రీ మార్నింగ్, షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్, అండ్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడు, రోజు రాస్తుంది కదా, ఆబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ మెన్షన్ చేయలేము. సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ చూడండి, హీ బాట్ ఎ కార్, హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్ అండ్ కార్ అనేది ఆబ్జెక్ట్. హీ బాట్ ఎ కార్. ఓకే, అదే ఇంట్రాన్సిటివ్లో ఏమైంది, హీ బాట్ రీసెంట్లీ, ఏం కొన్నాడో తెలీదు. ఓకే, హీ బాట్, హీ అనేది ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్, రీసెంట్లీ అనేది మామూలుగా వొకాబులరీ. ఓకే, అర్థమైంది కదా, ఆబ్జెక్ట్ యూజ్ చేయట్లేదు ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్, వెరాస్ ట్రాన్సిటివ్ ఈజ్ నీడ్స్ టు హ్యావ్ ద ఆబ్జెక్ట్ దేర్. నెక్స్ట్, దే ప్లేడ్ క్రికెట్, దే అనేది ఇక్కడ సబ్జెక్ట్, ప్లేడ్ అనేది వర్బ్ అండ్ క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్. అదే ఇంట్రాన్సిటివ్లో ఏమైంది, దే ప్లేడ్ అవుట్ సైడ్, ఏం ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ, దే సబ్జెక్ట్, ప్లేడ్ వర్బ్, అవుట్ సైడ్ మామూలుగానే ఉంది, చాలా ఆడతాం కదా, ఆబ్జెక్ట్ ఒక స్పెసిఫిక్గా లేదు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చూద్దాము, ఇంకా ఈజీగా అర్థమైంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి అంతే. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, హీ ఈజ్ ప్లేయింగ్, హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ప్లేయింగ్ అనేది వర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్.
ఓకే, ఇప్పుడు ఏమైంది, ట్రాన్సిటివ్ వర్బ్. అదే హీ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్, అక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు, మామూలుగా బయట ఆడుకుంటున్నాడు అని చెప్తున్నాము. ఆబ్జెక్ట్ అవసరం లేనప్పుడు we said that as intransitive verb. So let us look at some examples. The baby cried loudly. ఇక్కడ బేబీ అనేది సబ్జెక్ట్, క్రైడ్ అనేది వర్బ్. ఇక్కడ లైక్ ఎక్కడ ఏడ్చింది అని ఒక ఆబ్జెక్ట్ అనేది లేదు, కాబట్టి ఇదేంటి, ఇంట్రాన్సిటివ్. ఓకే, ఇంట్రాన్సిటివ్. నెక్స్ట్, షీ కిక్డ్ ద బాల్. షీ సబ్జెక్ట్, కిక్డ్ అనేది మళ్ళీ ఇక్కడ వర్బ్. ది బాల్ వచ్చేసి ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ అ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వచ్చిందంటే అదేంటి, సెంటెన్స్ ట్రాన్సిటివ్ కదా, ట్రాన్సిటివ్. నెక్స్ట్, హీ స్లీప్స్ ఎర్లీ. హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, స్లీప్స్ అనేది మళ్ళీ వర్బ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, సో ఇదేంటి, ఈ సెంటెన్స్ ఈ వర్బ్ ఏంటి అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, అక్కడ దాంట్లో మనకు ఆబ్జెక్ట్ లేదు. నెక్స్ట్, రమేష్ రోట్ ఏ స్టోరీ. ఇక్కడ రమేష్ వచ్చేసి సబ్జెక్ట్, రోట్ అనేది వర్బ్ అండ్ స్టోరీ అనేది ఆబ్జెక్ట్. స్పెసిఫిక్గా చెప్తున్నాము, రమేష్ రోట్ ఏ స్టోరీ. సో ఇదేంటి, ట్రాన్సిటివ్ వర్బ్. సో ఇది ఇంట్రాన్సిటివ్ అవ్వాలంటే ఏమవుతుంది, రమేష్ రోట్ ఏ స్టోరీ కదా, రమేష్ రైట్స్ ఎవ్రీడే. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, మనకి ఏం రాస్తున్నాడు అని ఒక ఆబ్జెక్ట్ లేదు కదా, అప్పుడు అది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ మెన్షన్ చేసాము, ఏ స్టోరీ. సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, దే డాన్స్డ్ వెల్. ఇది దే అనేది ఇక్కడ సబ్జెక్ట్, డాన్స్డ్ అనేది వర్బ్. సో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ విల్ బి ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, నెక్స్ట్, ద డ్రైవర్ స్టాప్డ్ ద కార్. డ్రైవర్ అనేది ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్, స్టాప్డ్ ఈజ్ ద వర్బ్ హియర్ అండ్ కార్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో మనకి ఆబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి వాట్ ఇట్ ఈస్, ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్, ద స్టూడెంట్స్ లావ్డ్. దేని గురించి నవ్వారో అని లేదు, ఆబ్జెక్ట్ అనేది లేదు, ద స్టూడెంట్స్ లావ్డ్. సో ఇలా మీకు అనిపించినప్పుడు క్వశ్చన్ ఇట్. సి, ద స్టూడెంట్స్ లావ్డ్, వై డిడ్ ద స్టూడెంట్స్ లావ్ అనేది మనకు ఒక క్లియర్ కంప్లీట్ పిక్చర్ లేదు కదా, అట్లాంటప్పుడు అదేంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఎప్పుడైతే లైక్ ఇదే వర్డ్లో ద స్టూడెంట్స్ లావ్డ్ ఎట్ దేర్ ఫ్రెండ్, అక్కడ ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్గా కనిపిస్తుంది. సో అప్పుడు మనము ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. క్వశ్చన్ ఇట్, ఆ సెంటెన్స్ని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ, రమేష్ రోట్ ఏ స్టోరీ. వాట్ స్టోరీ, లైక్ వాట్ డిడ్ హీ రైట్ ఏ స్టోరీ. సో ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో అప్పుడు అది ట్రాన్సిటివ్ అవుతుంది. అదే చూడండి ఇక్కడ, హీ స్లీప్స్ ఎర్లీ. ఇక్కడ అసలు క్వశ్చన్ చేయడానికే లేదు, ఆబ్జెక్ట్ అనేది లేదు కదా. సో ఇదే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ లావ్డ్. ఇక్కడ ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ అండ్ లావ్డ్ ఈజ్ ద వర్బ్ హియర్ అండ్ దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ ప్రజెంట్. సో అదేమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్, షీ ఫౌండ్ హర్ లాస్ట్ ఫోన్. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఫౌండ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్, లాస్ట్ ఫోన్ అనేది షీ అనేది సబ్జెక్ట్, ఫౌండ్ అనేది వర్బ్, లాస్ట్ ఫోన్ అనేది ఆబ్జెక్ట్. ఏం పోగొట్టుకుందామే, ఫోన్ని పోగొట్టుకుంది. సో అది ట్రాన్సిటివ్. ఆబ్జెక్ట్ ఉంది కదా, అర్థమైంది అనుకుంటా. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్ రోల్ ప్లే చేస్తుంది. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ అంటున్నాం, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అంటున్నాము. సో ఇప్పుడు మనము మోడల్ మెయిన్ వర్బ్స్లో we completed the regular and irregular verbs and as well we completed the transitive and intransitive verbs. So main verbs lo next type stative verb and action verb. Stative verb ante enti పేర్లోనే ఉంది, stative, state of being అన్నమాట. ఓకే, verb that shows state of being, feeling, thinking, possession. లైక్ తెలుగులో ఏమంటారు అంటే స్థితి చూపే క్రియలు. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇక్కడ యాక్షన్ వర్బ్ అంటే చర్యా క్రియలు. దాని మీనింగ్ ఏంటి, ఫిజికల్ యాక్షన్ కానీ మెంటల్ యాక్షన్ కానీ చేస్తే దాన్ని యాక్షన్ వర్బ్ అంటాము. అంటే సంథింగ్ యూ కెన్ డూ, ప్రాసెస్లో ఉంది, దాన్ని మనం యాక్షన్ వర్బ్ అంటాము. ఇక్కడ యాక్షన్స్ అనేవి కనిపించవు దీంట్లో స్టాటివ్ వర్బ్లు. ఇప్పుడు నువ్వు యూఆర్ ఫీలింగ్ కోల్డ్, అది కనిపించదు కదా, యాక్షన్స్ మనం చూడలేం దాన్ని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ యు ఆర్ థింకింగ్, అది కూడా కనిపించదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్టాటివ్ వర్బ్లో
నో, లవ్, ఓన్, బిలీవ్ ఇవన్నీ స్టాటివ్ వర్బ్స్ కిందికే వస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే నోలో ఐ నో ద ఆన్సర్, నీకు తెలుసు, ఇక్కడనే ఉంటుంది, యాక్షన్ ఏం చేయట్లేదు నువ్వు అక్కడ, అప్పుడు ఏమవుతుంది అది స్టాటివ్ వర్బ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నో అనేది ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ థింకింగ్ కదా, లైక్ నాకు తెలుసు అన్నట్టు. లవ్, షీ లవ్స్ మ్యూజిక్, ఇక్కడ లవ్ అనేది కూడా స్టాటివ్ వర్బ్, లైక్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్, నీకు మ్యూజిక్ అంటే ఇష్టం, దాని గురించి నువ్వేం చేయలేవు, అక్కడ ఏమీ యాక్షన్ చేయట్లేదు నువ్వు, కాబట్టి అదేమవుతుంది స్టాటివ్ వర్బ్. సో నెక్స్ట్ ఓన్, హీ ఓన్స్ ఎ కార్, హీ ఓన్స్ అనేది కూడా ఒక స్టేట్ ఆఫ్ బీయింగే, హీఈస్ ఓనింగ్ ఎ కార్ బట్ హీ ఈజ్ అండ్ డ్రైవింగ్ అన్నప్పుడు మళ్ళీ అది యాక్షన్ అవుతుంది, జస్ట్ చెప్తున్నాడు అంతే, హీ ఓన్స్ ఎ కార్ అని చెప్పేది, అప్పుడు అది స్టాటివ్ అవుతుంది. నెక్స్ట్ బిలీవ్, దే బిలీవ్డ్ ఇన్ ట్రూత్, బిలీవ్ అనేది కూడా ఏంటి ఒక టైప్ ఆఫ్ ఫీలింగే కదా, లైక్ థింకింగ్, నేను నమ్ముతున్నాను, నిజాన్ని నమ్ముతున్నావు కానీ యాక్షన్ ఏం చెయ్యట్లేదు అక్కడ, సో వాట్ ఇట్ ఈస్ స్టాటివ్. ఇక్కడ ఓన్ ఏ కార్ అంటే పొసెషన్ కిందకి వస్తుంది, పొసెషన్ అన్నప్పుడు కూడా దాన్ని స్టాటివ్ వర్బ్స్ అంటాము. నెక్స్ట్ యాక్షన్ వర్బ్స్లో ఎగ్జాంపుల్స్ చూస్తే వీ హ్యావ్ హియర్ ఈస్ రన్, రైట్, జంప్, రీడ్. సో ఇవన్నీ యాక్షన్సే. యాక్షన్ వర్బ్ అంటే ఏమన్నాం, ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్. యు ఆర్ మూవింగ్ ద బాడీ పార్ట్స్ హియర్. సి రన్నింగ్ అంటే మనం ఏం చేస్తాము, షీ రన్స్ ఎవ్రీడే, యాక్షన్ అనేది ఉంది కదా. నెక్స్ట్ రైటింగ్ అనేది కూడా హీ రైట్ స్టోరీస్, రైటింగ్ యాక్షన్ అనేది కనిపిస్తుంది, రాస్తున్నాడు స్టోరీస్. అండ్ మీరు ఎవ్రీ మార్నింగ్ పరిగెత్తుతుంది, దెర్ ఈస్ అన్ యాక్షన్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్షన్ వర్బ్. నెక్స్ట్ మనకి ఇక్కడ జంప్ ఉంది, ద బాయ్ ఈస్ జంపింగ్ ఓవర్ ద బాల్, దెర్ ఈస్ అన్ యాక్షన్, ద బాయ్ ఈస్ జంపింగ్ ఓవర్ ద వాల్, సో ఇది యాక్షన్ వర్బ్. నెక్స్ట్ రీడ్, చదువుతుంది, ఐ రీడ్ ఎ బుక్ డైలీ, ఇది కూడా యాక్షన్ వర్బ్ బే. సో మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ యాక్షన్ వర్బ్స్లో మనం స్టార్టింగ్ చెప్పుకుంటే థింకింగ్ ఉంది కదా, థింకింగ్ మనం స్టేటివ్ వర్బ్ అనుకుంటారు, యాక్షన్ వర్బ్ కూడా అనుకుంటారు, సేమ్ థింకింగ్నే. సో ఆ డౌట్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు స్టాటివ్ అంటారు అండ్ యాక్షన్ అంటారు. కొన్ని సెంటెన్సెస్లో థింకింగ్ అనేది రెండు అవుతుంది, సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు కొన్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం, హీ ఓన్స్ ఏ కార్ అంటే పొసిషన్ అని చెప్పేసి అన్నాం కదా, సో థింకింగ్ మనం చేయలేము. సో లెట్స్ క్రాక్ దట్ డౌన్. సో ఇక్కడ యాక్షన్ అంటే ఏమన్నాము, యాక్షన్ పని చేయడం, మెంటల్ మూమెంట్ అనేది ఉంది, మెంటల్గా అండ్ ఫిజికల్గా. ఓకే, మూమెంట్ అనేది ఉంది, ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. మూమెంట్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇక్కడ థింకింగ్ అంటే ఏం ప్రాసెస్ చేయట్లేదు, స్టాటివ్ అంటే అదొక స్టేట్ ఆఫ్ బీయింగ్ అంతే ఉంది, ఒక ప్రాసెస్ అంటూ లేదు, స్టాటిక్గా అంతే ఉంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఐ యామ్ థింకింగ్ వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ థింకింగ్ వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఇక్కడ ఏంటి స్టాటివ్ అన్నమాట, దెర్ ఇస్ నో యాక్షన్, ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఇంకోటి, ఐ యామ్ థింకింగ్ ఆన్ ద ప్రాబ్లం. సో ఇక్కడ వెదర్ లైక్ ఆ ఆలోచనలో స్టాటివ్లో ఇట్ కెన్ బి రైట్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బి రాంగ్. సో ఆలోచన స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే ఉన్నారు. ఇక్కడ వేరాస్ థింకింగ్లో ఐఎమ్ థింకింగ్ ఆన్ ద ప్రాబ్లమ్, సో పక్కా ప్రాసెస్ అనేది ఉంది. ఓకే, సో దీంట్లో మనం ఎక్సర్సైజెస్ చేద్దాము. ఫస్ట్ సో మోస్ట్లీ ఇలానే ఇస్తారు, లైక్ ఈ కొన్ని వర్డ్స్ ఇచ్చేసి మనం అది స్టాటివ్గా వర్బ్స్ ఇచ్చేసి దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయమంటారు. యాజ్ వీఆర్ డూయింగ్ స్టాటివ్ అండ్ యాక్షన్ వర్బ్స్, మనం ఆ వర్బ్స్ని యూస్ చేసుకొని దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేద్దాము. ఐ డాష్ ఎ న్యూ ఫోన్, ఇక్కడ స్టాటివ్ అన్నాడు, సో ఇక్కడ మనకి యూజ్ అన్నాడు కదా, బిలీవ్, జంప్, నో, రన్, వాంట్, ఈట్, థింక్, వర్క్, ఓన్. సో అది ఇక్కడ ఏం సెట్ అయింది, ఓన్ సెట్ అయింది ఇక్కడ. ఓకే, స్టాటివ్ అన్నాడు కాబట్టి ఐ ఓన్ ఎ న్యూ ఫోన్. స్టాటివ్ అంటే మనం నేర్చుకున్నాం పొసెషన్ ఉన్నప్పుడు కూడా స్టాటివ్ వర్బే వస్తుంది అని. ఇక్కడ చూడండి,
verbs shows a state of being, feeling, thinking or possession. Okay, possession. He owns a mobile phone. He owns a new phone. Ala. Next, she dash 5 kilometers every day. ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బిలీవ్, జంప్, నో, రన్, వాంట్, ఈట్, వాక్, ఈట్, థింక్, వాక్. ఇక్కడ వాక్ వస్తుంది, రన్ కూడా వస్తుంది. లెట్స్ గో ఫర్ ద రన్. షీ రన్స్ 5 kilometers every day. Next, they dash the answer already. ఇక్కడ స్టాటిక్ అంటున్నాడు. they dash the answer already. ఇక్కడ చూద్దాము. they believe the answer already రాదు. they jump the answer already రాదు. they know the answer already వస్తుంది. సో no is the answer here. they know the answer already. నెక్స్ట్, we dash mangoes in the summer. మ్యాంగోస్ ఏం చేస్తారు, మామూలుగా తింటారు కదా, అదే చూద్దాం. తింటారు ఉందా. బిలీవ్, జంప్, నో, రన్, ఈట్, వాంట్, ఈట్. వి ఈట్ మ్యాంగోస్ ఇన్ ద సమ్మర్. ఇక్కడ యాక్షన్ అన్నారు. ఈటింగ్ అనేది కూడా ఒక యాక్షనే. నెక్స్ట్, హీ డాష్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. స్టాటివ్ అన్నాడు. స్టాటిక్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నాడు, ఒక ఆలోచనలో ఉన్నాడు. ఏంటి, హీ డాష్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. బిలీవ్, జంప్, నో, రన్, వాంట్, థింక్, వాక్, ఓన్, లైక్. థింక్ వస్తుంది ఇక్కడ. హీ థింక్స్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. ఫిట్ అయింది కదా, లైక్ స్టాటివ్ కిందికే వస్తుంది. హీ థింక్స్. హీ డాష్ ఇన్ గోస్ట్. స్టాటివ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్టే బిలీవ్ ఉంది. హీ బిలీవ్స్ ఇన్ గోస్ట్. అదొక ప్రాసెస్, అదొక యాక్షన్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆలోచిస్తాడు నాకు గోస్ట్లో నమ్మకం ఉంది అనేసి. ఓకే, ఇట్ ఈస్ స్టాటివ్ వర్బ్. నెక్స్ట్, ఐ డాష్ పిజ్జా ఎ లాట్. స్టాటివ్. స్టాటివ్ అనేది ఇక్కడ చూసుకుంటే జంప్ రాదు, ఎందుకంటే అది యాక్షన్ వర్బ్. నో అనేది రావచ్చు. ఐ నో ఏ పిజ్జా ఎలాట్ కరెక్ట్ బ్లాంక్ అయితే కాదు. నెక్స్ట్, రన్ అయితే రాదు. ఐ వాంట్ పిజ్జా ఎలాట్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్, వాక్ రాదు, ఓన్ రాదు. లైక్ విల్ కమ్. ఐ లైక్ పిజ్జా ఎలాట్. ఓకే, ఇది మళ్ళీ స్టాటివే. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ టెల్ దట్ ఐ ఈట్ పిజ్జా ఎలాట్, ఓకే, అది వస్తుంది, అప్పుడు అది యాక్షన్ కిందికి వస్తుంది. ఇక్కడ స్టాటివ్ అన్నాడు కదా మనకి. స్టాటివ్ అన్నప్పుడు లైక్ అనేది కరెక్ట్ బ్లాంక్ ఇక్కడ. నెక్స్ట్, యూ మస్ట్ డాష్ ఫాస్ట్ టు క్యాచ్ ద బస్. బస్ని గట్టిగా పట్టుకోవాలి అంటే ఏం చేయాలి, నడవాలి లేకపోతే పరిగెత్తాలి. ఫాస్ట్గా పట్టుకోవాలంటే పరిగెత్తాలి కదా, యాక్షన్ అంటున్నాడు. యాక్షన్లో ఇక్కడ మనకి రన్ ఉంది. యూ మస్ట్ రన్ ఫాస్ట్ టు క్యాచ్ ద బస్. ఇంతే. సో నౌ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద వర్బ్స్. వర్బ్స్లో మనం అన్ని టైప్స్ చూసాము. మెయిన్గా అయితే హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ కంప్లీట్ చేసాం. అండ్ ఇన్ హెల్పింగ్ వర్బ్స్ వీ హ్యావ్ కవర్డ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. అండ్ మెయిన్ వర్బ్స్లో ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, అండ్ లాస్ట్లీ స్టేటివ్ అండ్ యాక్షన్ వర్బ్స్. సో ఇదే వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా ఎక్సర్సైజెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఫాలో అవ్వండి. ఎవ్రీడే గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను, చేయడానికి ట్రై చేయండి. సో ఇంగ్లీష్ ఎలా అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఇంగ్లీష్ కూడా అంతే. యూ నీడ్ టు డూ ద ప్రాక్టీస్ ఎవ్రీడే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.